సత్సంగాన్ని యో భూతం చ భవ్యం చ సర్వం యశ్చాధితిష్ఠతి స్వర్యస్య చ కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం శాంతి శాంతి శాంతి. సత్యాల ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. సత్యాల ప్రకాశము నవమ సముల్లాసం. ముక్తికి సాధనముల విషయంలో ఉన్నాము. 210వ పుటలో చూడండి. ఇంద్రియములు అర్థములతోనూ, మనస్సు ఇంద్రియములతోనూ, ఆత్మ మనస్సుతోనూ సంయుక్తమైనప్పుడు జీవుడు ప్రాణములను ప్రేరేపించి మంచి చెడు కర్మలలో లగ్నము చేయును. అప్పుడే అతడు బహిర్ముఖుడగును. ఆ సమయముననే లోపల నుండి మంచి కర్మలలో ఆనందోత్సాహములు, నిర్భయత, చెడు కర్మలందు భయ, శంక, లజ్జ వంటివి ఉత్పన్నము అగును. ఎప్పుడైతే మంచి చెడు కర్మలలో ప్రాణములను లగ్నం చేసి అందులో జీవుడు ఉత్సుకతగా చూపించును, ఆ సమయముననే లోపల నుండి మంచి కర్మలకు ఆనందోత్సాహములు, నిర్భయత, చెడు కర్మలకు భయము, సందేహము, సిగ్గు ఇటువంటివన్నీ ఉత్పన్నమవుతుంటాయి. ఇది ఎప్పుడు అంటే ఎప్పుడైతే వ్యక్తి మేలుకొల్పుగా ఉంటాడో అప్పుడు. ఏ పని చేస్తే తనకి భయం కలుగుతుందో అది చేస్తూ చేస్తూ అలవాటు అయిపోతే ఆ భయం పోతుంది కదా. దొంగతనం చేయడం కానీ, అపహరణ, బలాత్కారం చేయడం కానీ, అవి మొట్టమొదట చేసేటప్పుడే భయం కలుగుతుంటది. దానిని అట్లే కాపాడుతుంటే ఇంకా ఎక్కువ భయమై ఆ పనుల నుంచి బయటకు వస్తారు. కానీ ఇక ఎవరు ఏమంటలేరు కదా, నన్ను ఎవరు చూస్తున్నారు అనేటువంటిది. శంక అంటే సందేహం, అనుమానం. ఇది నేను చేయొచ్చిన, నా స్థాయిలో నేను చేస్తే మరి ఏమనుకుంటారు, మరి భార్య పిల్లలు చూస్తుంటారు కదా, భర్త చూస్తున్నాడు కదా, బంధువులు ఇతరులు చూస్తున్నారు కదా అనేటువంటి సందేహం. ఆ సందేహంలో ఎవరు ఏమీ అనకపోతే ఆ సందేహం కలిగేటువంటిది చచ్చిపోతుంది. సిగ్గు ఏంటంటే వస్త్రాలను ఇప్పుడు చింపులు కట్టుకునేవారు. ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళు మరి సంస్కారవంతమైనటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉంటుంటారు. హైదరాబాద్లోనే ఏహపరలోకం రాస్తున్నప్పుడు ఒక అమ్మగారు చెప్తున్నారు ఏంటంటే, ప్రసంగానుసారంగా అడిగితే ఇంటికి అతిథులు వచ్చినప్పుడు కూతురు వారికి అల్పాహారం అవన్నీ వడ్డించేటప్పుడు వంగి వారికి అక్కడ వడ్డిస్తూ ఉంటే ఆ వచ్చినటువంటి వారిలో వేరే కాముకత ఉండి ఆ అమ్మాయి శరీరాన్ని చూస్తున్నాడు. ఆమె ఏంటంటే అనాలేదంటే జాకెట్ లోపల చూస్తున్నాడు అని చెప్పేసి తల్లి గమనించింది. వెంటనే లోపలికి పిలిచి, నీవు బట్టలు వేసుకునే విధానం ఇదేనా? ఏం వేసుకుంటున్నావు? నువ్వు మనిషివా పశువువా? పశువు అయితే బయట పెట్టుకొని తిరుగుతాయి, నువ్వు పశువు కాదు కదా, మనిషి కదా, బట్టలు మంచిగా వేసుకోమని చెప్పేసి వెంటనే ఆ శరీరం
అంగాలు బయటకు కనబడకుండా నిండుగా ఉండేటట్టుగా ఆ వస్త్రాలు కుట్టేస్తే, అమ్మ నేను తౌడు సంచిని కాదే కుక్కి కుక్కి పెట్టినట్టుగా ఇట్లా ఈ బట్టలలో బంధిస్తున్నా అంటే, అది కాదమ్మా. మనము అతిథులు ఇంటికొచ్చారు, మంచివారని చెప్పేసి మనము వారికి సేవ చేస్తుంటే ఆ కూర్చున్నతడు నీ లోపల చూస్తున్నాడు ఎట్లా అని అంటే, అమ్మో అలాగా అని చెప్పేసి పిల్లలకు తెలిసింది. అంటే తల్లి ఆ రకంగా పిల్లలకు తెలియజేయాలి. బట్టలు ఏ రకంగా వేసుకుంటున్నారు, ఏ రకంగా ఉంటున్నారు అనేది అది తెలియదు. ఆ సిగ్గు అనేటువంటిది చెప్పేవారు లేకపోతే చచ్చిపోతుంది. ఆ చిగ్గు చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందంటే బరి తెగించడం. అంటే చింపులు వేసుకొని తిరుగుతున్నారు కదా, ఈ చీలికలు పేలికలు వేసుకొని తిరుగుతున్నారు కదా. అది ఎప్పుడు అని అంటే ఇదంతా అయిపోయింది. ఆ సిగ్గు స్థితి ఇది వాళ్ళు అధిగమించి వచ్చేసారు. అందు గురించి ఈ భయశంక లజ్జ, ఈ సిగ్గు అనేటువంటివి కలగవు అన్నమాట. అందుకని ఎప్పటికప్పుడు వారిని చూపించేవారు, చెప్పేవారు ఉంటే అప్పుడు వారికి కలుగుతుంటాయి ఈ ఆనందమును. వాళ్ళు ఎట్లా చూస్తారు అని అంటే, నేను చేసిన మంచి పని వల్ల భగవంతుడు నాకు కల్పిస్తున్నాడు ఈ ఆనందం నేను చూడరు. ఈ పదార్థం వల్ల నాకు వచ్చింది అనేది వాళ్ళు భ్రమపడతారు. ఉత్సాహము ఏంటంటే, నేను ఇలా చేస్తే ఇది నా పురుషార్థం వల్ల నాకు కలిగింది అని అనుకుంటారే కానీ, నేను చేస్తే భగవంతుడు నాకు కలిగిస్తున్నాడు, ఉత్సాహం కల్పిస్తున్నాడు అనేటువంటిది వాళ్ళు గ్రహించారు. ఎందుకు అంటే వాళ్ళకి చెప్పేవారు లేరు. ఈ ఉత్సాహం ఎక్కడి నుండి వస్తుంది, ఈ ఆనందం ఎక్కడి నుండి వస్తుంటది, ఈ భయం ఎక్కడి నుండి వస్తుంది, ఈ యొక్క సందేహం ఎక్కడి నుండి వస్తుంది, ఈ సిగ్గు అనేటువంటిది ఎక్కడికి వెళ్ళి వస్తున్నది అనేది చెప్పేవారు లేకపోతే, హెచ్చరించేవారు లేకపోతే అవి వచ్చినా రానట్టుగానే. ఇప్పుడు దృష్టాంతం ఏంటంటే, ఒక ధర్మగురువు గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. నాకు బీపీ షుగర్ తోటి చచ్చిపోతున్నానండి, అసలు రోజు నరకం అనుభవిస్తున్నాను, మరి నాకు నా బాధ నుండి నన్ను బయటకు తీసుకురండి అని అంటే, ఏమేం చేస్తుంటావంటే ఆయన చేసేటువంటిది, ఆయన తినేటువంటిది, ఆయన వేసుకునే మందులు అన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత, సరే నేను వద్దు అనే వరకు నువ్వు మందులను ఆపకు, ఇక్కడ నాతో పాటే ఉండు, రోజు ధ్యానంలో పాల్గొను, నేను ఏ రకంగా చెప్తుంటే, నేను ఏ రకంగా చేస్తుంటే ఆ రకంగా చెయ్యి, నన్ను మించి చేయొద్దు, నాకంటే తక్కువ చేయొద్దు అని చెప్పాడు. రోజు ధ్యానమైన తర్వాత ఇవాళ ఏమైంది అని అంటే, ఇక అతని సమస్య ఏంటంటే నిద్ర రాదు. నిద్ర రాకపోయేసరికి విరోచనం సాగు కాదు. దాంతో రాత్రంతా పీడకలలు వస్తుంటాయి, టెన్షన్తో ఉంటుంటాడు అన్నట్టు. అది అతనికి చెప్పాడు. ఆ ధ్యానం కాగానే గురువు అడిగాడు, ఎట్లున్నది అని అంటే, ఏం ఫరక్ పడలేదంట. ఒక రోజు 2 రోజులు వారం రోజులు చేసిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉన్నది అని అంటే, ఏమున్నది కొద్దిగా మంచిగా నిద్ర ఒకటి పడుతుంది, ఆ నిద్ర మాత్రలు వేసుకునేటువంటి అవి వేసుకోవట్లేదు, అయినా ఏం ఫరక్ లేదు అని. సరే మళ్ళీ అలాగే చేపిస్తున్నాడు. ఇంకో వారం రోజులు, ఇంకొక 10-15 రోజులు చేసిన తర్వాత కూడా మళ్ళీ అట్లాగే అడిగితే అదేమన్నాడు, ఇప్పుడు నేను మంచిగా నిద్రపోతున్నాను, మంచిగా ఆకలేస్తుంది, ఈ మందులు వేసుకుంటలేను, డిప్రెషన్ ఏమీ లేదు, అయినా ఏం ఫరక్ పడలేదు. అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే, వ్యక్తికి తనలో వస్తున్న మార్పును గమనిస్తూ కూడా అది స్వీకరించకుండా ఉండి ఎదుటి వారిని ఏమంటున్నాడంటే, ఏం ఫరక్ లేదు అనేటువంటిది, ఆ మాట్లాడే ధోరణి సరైనటువంటిది కాదు. మనలో ఎంత మార్పు అయితే వస్తుందో అది దాన్ని స్వీకరించాలి. మనం ఆ రకంగా దీన్ని ఏమంటారంటే పాజిటివ్ దృష్టికోణంతో ఆలోచించాలి, నెగటివ్ను వదిలేయాలి, విపరీత భావజాలాన్ని వదిలేయాలి, సానుకూలతమైనటువంటి స్పందనతోటే అనుకూలంగా నవ్వుతూ తుల్లుతూ ఉండాలి. భగవంతుడి యొక్క దృష్టాంతం ఏంటంటే, ఈ చిన్నపిల్లల యొక్క రహస్యం, పెంపుడు జంతువుల యొక్క రహస్యం, ఈ మొక్కలు నాటేటువంటి రహస్యం ఏంటంటే, నీ మనస్సు మారాలి, నువ్వు మారాలి. ఈ పిల్లల అల్లరితో కానీ,
పెంపుడు జంతువుల సేవతో గాని, వృద్ధుల సేవతో గాని, మొక్కలకు, పంటల చేనులకు నీ మనసు మారాలి, మనసును మార్చుకో, వీటిలో కలిసిపో, వీటితో మమైకమైపో అనేటువంటి దానితోటి మనస్సును మార్పు చేయడానికి, మైండ్ డైవర్ట్ చేయడానికి, దాంతోటి వ్యక్తి సమస్యల నుండి బయటపడతాడు. ఈ రకంగా చేసినప్పుడు మనం సానుకూలమైనటువంటి వాటితోటి ఈ మంచిగా స్పందిస్తే మనం ఎంతో ఆయుష్ను పెంచుకున్న వారం అవుతుంటాం. ఇప్పుడు ఏంటంటే ఆయుర్వేదం చికిత్సకు కానీ మరియు యాక్యుప్రెషర్ కానీ, నేచురోపతి కానీ, మరియు నాడీ వైద్యం కానీ, దూతనాడీ వైద్యం కానీ చేసేటువంటి వారు అనుభవపేతంగా సన్నిహితులకు చికిత్స చేస్తుంటే బాగా అవుతుందా, గ్యారంటీగా అవుతుందా, తప్పగా అవుతుందా అని అడుగుతుంది. అదే ఎలోపతి అక్కడికి పోతే ఏమంటారంటే, నువ్వు చచ్చినా కూడా మా బాధ్యత లేదని మొదట సంతకం పెట్టించుకున్నాకనే చికిత్స చేస్తుంటాడు. అంటే ఇక్కడ రహస్యం ఏంటంటే, మన గురించి ఆలోచించేవారు మన వాళ్ళ మీద నమ్మకం ఉంచాలి. నమ్మకం ఇప్పుడు ఏదైనా కూడా ఏమంటారంటే, గడి పేరు గలటువంటి సబ్బు అతను ఏమంటాడంటే, ముందు ప్రయోగించండి, తర్వాత విశ్వసించండి, నమ్మండి. అంతే కదా. ఏదైనా సరే, ఎంత మంచిదైనా సరే, ఎంత బంగారం ఏదైనా సరే, ముందు ప్రయోగించిన తర్వాతనే, దాన్ని వాడుకున్న తర్వాత దాని నాణ్యతను చూసి నమ్మడం, విశ్వసించడం జరుగుతుంది. అతడు దాన్నే స్లోగన్గా పెట్టుకున్నాడు. గడి సబ్బు ఎటువంటిది అంటే, ముందు వాడండి, తర్వాత విశ్వసించండి. అందుకని వేదము, సిద్ధాంతము వాళ్ళు ఏంటంటే తపస్సు చేసి వాళ్ళు పట్టుకున్నటువంటి రహస్యం మనకు నేర్పిస్తున్నారంటే, ఇవన్నీ సందేహాలు అడగద్దు. ఆ డాక్టర్ దగ్గర పోయాడు, వాళ్ళు అడుగుతారు, అక్కడ అది కాదు. సరే, అందుకని ఇక్కడ ఈ భయము, శంక, లజ్జ ఇవి అనేటువంటివి, ఆనందము, ఉత్సాహము అనేటువంటివి ఈశ్వరుని ద్వారా కలుగుతున్నటువంటివి జీవునికి. ఇది గుర్తించాలి. ఓం ఆచార్య గారు. ఓం నమస్తే ఆచార్య. నమస్తే. ఇప్పుడు చెప్తున్నటువంటిది ఈ మొక్కలు పెంచడం కానీ, జంతువులు పెంచడం వల్ల సమస్యల నుంచి బయటపడతామంటే, ఆ సమస్యల మానసిక పరిస్థితి అటువైపు మరలకుండా ప్రశాంతత వైపు మరలుతుందని అర్థం ఆచార్య. ఇప్పుడు ఒత్తిడితోటి, ఒక విషయంతో ఒత్తిడిలో ఉన్నటువంటి వారికి, ఇప్పుడు పనిచేసేటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఈ ఆఫీసులలో పనిచేస్తున్నటువంటి వారు ఈ మ్యూజిక్ని పెట్టేసి, ఆ మ్యూజిక్ వింటూ దాంట్లో లీనమైపోయి తన్మయత్వ భావంతో అక్కడ ఉండడం వల్ల వాళ్ళ మెదడు అనేటువంటిది సానుకూలమైనటువంటి గ్రంథులను విడుదల చేస్తుంది. ఆ సానుకూలమైనటువంటి గ్రంథులు శరీరంలో ఎప్పటికప్పుడు విడుదల కావడం వల్ల వాళ్ళు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా వాళ్ళు డిప్రెషన్కి గురిగారు. అందుకే ఈ మ్యూజిక్, ఈ పాటలు ఇవన్నీ పెట్టడం, ఆవిష్కరించడం జరిగింది. ఆ సంగీతంలో వారికి ఎవరికి ఎందులో అభిరుచి ఉందో దాంట్లో. ఇంకా ఈ మధ్య మీరు గమనించే ఉండొచ్చు, ఇదే ప్రయోగము పాలువని పశువుల మీద కూడా ప్రయోగించారన్నట్టుగా. ఆ మ్యూజిక్ పెట్టడం వల్ల అవి ఆ మ్యూజిక్ వినడం వల్ల, ఇంకొకటి కళ్ళకు అద్దాలు, ఆకుపచ్చ అద్దాలు పెట్టేసరికి ఎండుగడ్డి కూడా వాటికి పచ్చగా కనబడుతుంది. కాబట్టి కొద్దిగా తినేటువంటిది ఎక్కువ తినడం మొదలు పెట్టడం వల్ల ఎక్కువ పాలిస్తుంది. ఈ ప్రయోగం ఆ మ్యూజిక్ తోటి, ఆ అద్దాలతోటి విన్నారా లేదా, ఎక్కడన్నా చూసారా లేదా? విన్నాం. అదే, అందుకని ఇవన్నీ ప్రయోగాలు. ఇప్పుడు ఈ పిల్లల యొక్క రహస్యం ఏంటంటే, చంటి పిల్లల యొక్క రహస్యం ఏంటంటే, తల్లి ఏ స్థితిలో ఉన్నది, ఆమె స్నానం చేసిందా లేదా, ఆమెకి ఏ ఇబ్బంది ఉన్నది, ఏది పట్టించుకోండి, నాకు ఆకలేసినది పాలు అంటే ఏమన్నట్టు. అది పశువులు ఉంటాయి. మనం ఇంట్లో ఏ ప్రాణాపాయకరమైన స్థితిలో ఉన్నామా, ఏ స్థితిలో ఉన్నామా, వాటికి అవసరం లేదు, అవి అరుస్తుంటాయి. వాటికి నీళ్ళు పెట్టాలి, సమయంలో నీళ్ళు పెట్టాలి, మేత వేయాల్సిన సమయంలో మేత వేస్తే అవి ఉంటాయి. అందుకే
దయానందుడు ఏం చేస్తున్నాడంటే బలి వైశ్వదేవ యజ్ఞాన్ని మనం తినే కంటే ముందే మన కంచంలోకి వచ్చినటువంటి అన్నంలో మొదటి 3 ముద్దలు పక్కకు తీయిస్తున్నాడు. ఎంత ఆకలిగా ఉన్నా సరే మొదటి 3 ముద్దలు పక్కకు తీసిపెట్టాడు. 3 ముద్దలు లేకపోయినా ఒక్క ముద్ద అయినా సరే ఆ రకంగా మొట్టమొదట దాని ఈ పిల్లల దాంతో ఏంటంటే పిల్లలను ఎత్తుకోగానే తల్లి మనసు మారిపోతుంది. మళ్ళీ ఆ పెంపుడు జంతువుల కాడికి పోగానే, ఆ పూల మొక్కలు ఆ పంట చేనుల కాడికి పోగానే రైతుల మనసు మారిపోతుంది. ఇదివరకు ఆ పంట చేను కాడికి, ఆ పశువుల కాడికి ఆ పిల్లలను దగ్గరికి తీసుకునే కంటే ముందు ఏ ఒత్తిడితో ఏ విషయాలతో అయితే ఉన్నారో వీళ్ళు రాగానే పిల్లలు ఎగురుడు దుంకుడు నవ్వడం తోటి ఆ పెంపుడు జంతువులు అరవడం, వాటి పేడ తీయడం, వాటికి చేయడం, వాటిని తిప్పు రావడం, పంట చేనుకు నీళ్ళు ఇవ్వడం, దాన్ని చేయడం వల్ల మనసు మారిపోతుందా లేదా? పూల మొక్కల నుంచి వాడిపైన తీసేయడం, నీళ్లు పెట్టడం మారుతుంది. ఇంకా కవి హృదయంతో పూల చెట్లతో మాట్లాడుకోవడం, పెంపుడు జంతువులతో మాట్లాడుకోవడం, అక్కడ హృదయం చిన్న పిల్లలతో మాట్లాడడం, వాళ్ళకి మాటలు రావు, ఏం రావు, మాట్లాడుకోవడం చూసారా లేదా? దీని అభిప్రాయం ఏంటి? మనస్సు మార్పు, కాలక్షేపం. ఇక ఈ మాటల్లో పడి పిల్లల కాలక్షేపంలో పడి ఆ మొక్కల దగ్గరికి, పంట చేనుల కాడికి, పశువుల దగ్గరికి వెళ్ళి మనసు మార్పు అయిపోవడం వల్ల ఆ ఒత్తిడి తగ్గిపోతుంటది. ఈ ఆనందం, ఈ ఉత్సాహం భార్య దగ్గరికి వస్తే, భర్త దగ్గరికి వస్తే వారి పలకరింపు, వారితోటి గడిపేటువంటి కొన్ని క్షణాలు ఇదివరకు ఉన్నటువంటిది అది మర్చిపోతారు. అది రహస్యం. ఇంటికి రావడం, చేయడం అంత దాని గురించి. ధన్యవాదాలు ఆచార్య. అది అంతర్యామయగు పరమాత్మని శిక్షణ అంటే పూర్వేశమపి గురువు కాలేన అనవచ్ఛేదాత్ అని పతంజలి మహర్షి యోగ దర్శనంలో చెప్తున్నటువంటిది. ఈ లక్షణాలన్నీ చూసి ఆ సూత్రాన్ని రచించారు. కాబట్టి ఈ ఆనందము, ఉత్సాహము, భయము, శంక, లజ్జ అనేటువంటివి ఈశ్వరుని ద్వారా మన కర్మను బట్టి నేర్పిస్తున్నారు. ఈశ్వరుని ద్వారా మనకు తెలుస్తుంది. ఈ శిక్షణమున అనుకూలంగా ఇప్పుడు నిన్నటి ప్రసంగంలో ఓం ప్రకాష్ చెప్తున్నటువంటిది ఏంటంటే విసర్జనను శుద్ధి చేయడానికి 84 లక్షల జీవరాశులలో ఇంకా ఏ ఇతర ప్రాణులకు లేకుండా మనుషునికి ముక్కు జీదడానికి కానీ దానికి చెయ్యి పెట్టించడం, కడిగించడం ఇది మనుషునికి నేర్పిస్తున్నటువంటి. ఇక పశుపక్షుల క్రిములకు అయితే నేరుగా నూరబెట్టి శుద్ధి చేస్తుంటాయి. వారికి ఏంటంటే చేతులు లేవు కదా, అవి భోగయోనులకు, మనం కర్మయోనులు కాబట్టి చేతితోటి కర్మ చేయించడం. అంటే ప్రతి ఒక్క దాంట్లో ఆధ్యాత్మిక స్ఫూర్తి ఉంది, జ్ఞానోదయం ఉంది. గ్రహించే వారికి అర్థమవుతుంది, గ్రహించిన వారికి అంత ఒట్టిదే. అందుకే వాళ్ళు గ్రహించిన వారు ఏంటంటే హిమాలయాలకు వెళ్ళడం, ఆశ్రమాలకు వెళ్ళడం, ఇంకెక్కడో ఆధ్యాత్మికంగా వెతకడానికి వెళ్తున్నారు. కానీ భగవంతుడు ఏమంటున్నాడు? నీవు ఈ పరిస్థితిలో ఈ వ్యక్తుల మధ్య నుంచే నువ్వు బయటకు రావాలి, ఈ జీవిత వ్యవహారం నుంచే నువ్వు బయటకు రావాలి. భగవంతుడు చెప్పిన విధానం ప్రకారం సూటిగా మనము అవగాహనతో చేస్తే వెనుకకు తిరిగి చూసుకోవాల్సినటువంటి పని లేదు. అందుకే ఇది ఊమిని చోటకు మళ్ళీ వెళ్ళి చూడము, విసర్జన చేసిన చోటకు మళ్ళీ వెళ్ళము, మరియు పడుకొని లేచిన చోటకు వెంటనే మళ్ళీ వెళ్ళము, తిన్నటువంటి గిన్నెలో మళ్ళీ తినము, అక్కడికి వెళ్ళి మళ్ళీ మనకు ముందుకు వస్తున్నాం. అదే ఈ నేటి ఆధునిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఏంటంటే స్త్రీ ద్వారం, ఆమె ముఖమే చూడకూడదు, అన్ని ఇబ్బందులు పెడుతుంది, గృహస్థం అంటేనే అంత చిక్కుల సమస్య అని వీటన్నింటి నుంచి ఎవరైతే తప్పుకొని దూరం ఆశ్రమాలకు, హిమాలయాలకు ఎక్కడైతే వెళ్తున్నారో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇదే వ్యవహారం, మళ్ళీ ఇంకొకరితోటి భార్యాభర్తల వ్యవహారం, మరి అక్కడ వివాహం చేసుకొని ఇవన్నీ మళ్ళీ అదే వ్యవహారం మొదలు పెడుతున్నారు. కనబడుతుందా లేదా? జీ ఆచార్యజీ, కనిపిస్తుంది ఆచార్య. అందుకని
ఇంకో చిన్న సందేహం ఆచార్య. ఇప్పుడు మీరు అన్నట్టు ఈశ్వరుని ద్వారా మనకు కలిగే భయము, సిగ్గు, లజ్జ ఇవన్నీ ఈశ్వరుని ద్వారా కలుగుతున్నాయి. కానీ చేసేవాళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళకు చాలా దాంట్లో ముందుకెళ్ళినాక దొంగతనం చేసేవాళ్ళు ఇంకా ఎక్కువగా చేస్తుంటారు. మరి వాళ్ళ దాంట్లో ఆ ఒత్తిడి అనేది తగ్గిపోయిందా ఆచార్య? అదే విధంగా భయం కలుగుతూ ఉంటదా? మరి వారు మళ్ళీ చేస్తుంటారు. సమస్య ఏంటంటే సమాధానం చెప్పిన తర్వాత ప్రశ్న వేస్తున్నారు. ఇదివరకే చెప్పడం జరిగింది. ఇది ప్రారంభంలో ఎప్పుడెప్పుడైతే తప్పుడు పనులు చేస్తున్నప్పుడు భయపడడం, అది సిగ్గుపడడం, ఈ సందేహం, అనుమానపడడం, ఈ రకంగా చేస్తున్నప్పుడు ఎవరైతే మన వెంట ఉండి మనల్ని హెచ్చరించి దీనికి ఈ రకంగా భగవంతుడు చూస్తున్నాడు, నీకు ఇలా హెచ్చరిస్తున్నాడు అని చెప్పేవారు ఉంటే అవి బలపడుతుంటే ఆ వ్యక్తి తప్పుకుంటాడు. అలా చెప్పేవారు లేరు కాబట్టి ఆత్మ ఆ స్ఫూర్తి అనేటువంటిది చచ్చిపోయిందని చెప్పడం జరిగింది కదా. లక్ష్మణ్ గారు గమనిస్తున్నారా లేదా? జీ ఆచార్య, ధన్యవాదాలు. అది అంతర్యామయకు పరమాత్మని శిక్షణం. ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళేవారు, చంటి పిల్లాడు ఉన్నాడు గమనిస్తుండండి, బయటకు వెళ్తాడు, లేదంటే నీటిలో పడతాడు, అటు పోతుంటాడు, గమనిస్తుండండి అని బాధ్యత అప్పగించిపోవడం. ఈ బాధ్యత అప్పగించిపోవడం ఏమిటి అంటే, వాళ్ళు తెలిసి తెలియక ఏది చేసినా కూడా మనం గమనించే వారిని సావధానంగా ఉండి వాళ్ళని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తే వాళ్ళు మేల్కొంటారు. కాదు, మేల్కొనరు. మనం దేని నుంచి అయితే వారిస్తుంటామో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాతనే అక్కడ కలిగిన అనుభవంతో మళ్ళీ అక్కడి వైపు పోరు. దానినే తల్లి సాకుగా పెట్టుకొని నిప్పు ఒక్కసారి గాలిందంటే నిప్పుకు భయపడుతుంటే ఆయి పెడతా అని చెప్పేసి, బూచోడు వస్తున్నాడు ఎత్తుకపోతాడు అని చెప్పేసి దేనికైతే వాళ్ళు భయపడుతుంటారో దానిని పట్టుకొని వాళ్ళు అన్నం తినిపించడం కానీ వాళ్ళని అల్లరి మానిపించడం కానీ చేస్తుంటారు. ఆ హెచ్చరించే వాళ్ళు ఉండాలి. ఈ శిక్షణమునకు అనుకూలంగా ప్రవర్తించు వాడే ముక్తిజన్య సుఖములను పొందును. అమ్మగారు అర్థమవుతుందా? ఈ లోపల నుంచే వచ్చేటువంటి స్పందనలను గమనించాలి, పసిగట్టాలి. పసిగట్టినప్పుడే, పసిగట్టేవారే లేకపోతే, పసిగట్టే వారికే పసిగట్టడం రాకపోతే, నేను ఎవరిని అనే విషయాన్నే తెలుసుకోలేకపోతే నువ్వెవరు అనేది నాకెలా తెలుస్తుంది? ముందు నేనెవరు అనేటువంటి. అందుకనే ఈ శిక్షణ, భగవంతుడు ఇచ్చేటువంటి ఈ ప్రేరణలను అంటే భయ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నటువంటి వారు ముక్తిజన్య సుఖములను పొందుతారు. విపరీతంగా నడుచువాడు బంధజన్య దుఃఖములను అనుభవించును. విపరీతంగా అంటే వారికి చెప్పేవారు లేక, అది ఏమిటో తెలుసుకోలేక ఉండేటువంటి వారు నిత్యము బంధనం, దుఃఖములో కొత్త దుఃఖాలను ఎదుర్కొంటారు. అందుకే తల్లిదండ్రులు ఉన్నటువంటి పిల్లల పెంపకం, అనాథలైనటువంటి ఈ పిల్లల పెంపకంలో ఏముంటదంటే, అనాథలైనటువంటి వారికి ఏది చెప్పేవారు లేక తెగింపు ఎక్కువ ఉంటుంది. తల్లిదండ్రులు సంస్కారవంతులైనటువంటి వాళ్ళలో శిష్టత, సభ్యత, నమ్రత అనేటువంటివి ఉంటుంటాయి. ఇట్లు పృథివీ మొదలు ఈశ్వరుని వరకు ఉండు పదార్థముల గుణకర్మ స్వభావములను తెలుసుకొని పరమేశ్వరుని ఆజ్ఞలను పాలించుటలోను అతనిని ఉపాసించుటలోను తత్పరుడై ఉండి అందులకు విరుద్ధంగా నడవక సృష్టి వలన లాభము పొందుట వివేకమనబడును. పండిత గోపిత గారు ఏమంటారు అంటే, ఇది ముక్తికి ప్రథమ సాధనం. ప్రథమ సాధనం అంటే ఓణమాలు బడికి వెళ్ళిన వారు నల్ల పలక మీద బల్పంతో తెల్ల గీతలు గీసేటువంటి వారికి ఓనమాలు దిద్దించినటువంటిది ఇది ప్రాథమిక లక్షణం. ఏంటంటే, పరమేశ్వరుడు మనం తప్పులు చేస్తున్నప్పుడు భయము, శంక, లజ్జ, సిగ్గు అనేటువంటివి మనకు కలిగిస్తున్నప్పుడు దానిని చూసావా, నువ్వు భగవంతుడు నీకు లోపల నుంచి ఇట్లా చెప్తున్నాడు అని చెప్పేసి చిన్నపిల్లల నుంచి బీజాలు నాటితే అవి పెద్దగా అయ్యేసరికి బలపడుతుంటాయి. అదే ఆనందం, ఉత్సాహం కలుగుతున్నప్పుడు నువ్వు మంచి పని చేసావు కదా, పరోపకారం చేసావు కదా, అందుకే దేవుడు నీకు ఈ రకంగా సంతోషపెడుతున్నాడు, ఉత్సాహపరుస్తున్నాడు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి చెప్పేవారు ఉండాలి.
ఈ రకంగా ఈ చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చినటువంటి విషయాలే పెద్ద అయ్యాక ఈ యొక్క జీవన్ముక్తికి పొందేటువంటి పరమ సుఖాన్ని అనుభవించేటువంటి అనుభూతిని కల్పించినట్లు అవుతుంది. ఇంకా చిన్నప్పటి నుంచి చెప్పేవారు లేక వాళ్ళు ఏమంటారంటే దేవుడు లేడు ఏం లేడు అనేది అంతా సైన్స్ ప్రయోగం అంత దానికి అదే జరుగుతుంది, దానికి అదే నాశనం అవుతుంది, మనకు మనమే పుడుతున్నాం, మనమే చేస్తున్నాం, ఏడున్నాడు అనే నాస్తిక భావం వస్తుంటది. అందుకని ఎప్పటికప్పుడు చెప్పేవారు ఉండాలి. ఆ చెప్పేవారు ఉండడమే ఈ ప్రాథమిక ముక్తికి ప్రథమ సాధనం. ద్వితీయ సాధనం. రెండవ సాధనము వైరాగ్యం. వివేకము వలన సత్యాసత్యములు వేరువేరుగా తెలుసుకొని సత్యాచరణము గ్రహించుట, అసత్యాచరణము త్యజించుటయే వైరాగ్యం. అంటే ఏది మనకు ఉచితమో, ఏది మనకు ఇప్పుడు దేవుడు చూపిస్తున్న దృష్టాంతం ఏమిటి అని అంటే, ఏదైతే కంట్లో పడ్డ నలుసు అది మనకు అవసరం లేదు, దాన్ని తీసేయడమే. ముక్కులో వచ్చినటువంటి ఇబ్బంది దిబ్బడ, ముక్కు దిబ్బడ, నోట్లో వచ్చిన పండ్లకు పట్టిన పాచి అది మనకు అవసరం లేదు, దాన్ని వదిలేయాలి. అందుకని ముఖం కడిగిస్తున్నాడు, వికారాలను వదిలింపజేసి శుద్ధి చేసుకోజేస్తున్నాడు. ఈ రకంగా ఆ వికారాలను వదిలేయడం త్యాగం. అంటే అవి మనకు అవసరం లేవు కాబట్టి. ఇది మూర్ఛావస్థలో అంటే శుచి శుభ్రతకు ప్రథమ సోపానం. ఇక వ్యావహారికంలో ఉండేటువంటి దాంట్లో అసత్యము వల్ల ఎదుటి వారిలో మన నమ్మకం కోల్పోవడం, అసత్యం ఆడడం. ఇక ఒక వ్యవస్థ నడుస్తున్నప్పుడు వ్యవస్థాపకుని ఆజ్ఞ లేకుండా మనకు ఏదైనా అవకాశం చేయడానికి అవకాశం వస్తే ఇదే సందు దొరికిందని చెప్పేసి దానికి ఏంటంటే డబ్బులను తీసుకోవడం కానీ ఇంకేదైనా చేయడం కానీ అక్కడ ఏంటంటే మన విశ్వాసాన్ని కోల్పోతున్నాము. ఈ రకంగా వ్యవస్థలోకి ఎంతమంది వచ్చి ఎవరికి వారు ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తే ఏమవుతుందంటే, చెట్టు మీద ఉన్నటువంటి ఆకులను తెంపకుండానే ఏ ఆకుకు ఆ ఆకు దగ్గర చేసి విస్తరాకులు కొడితే ఎప్పుడైనా అది అవుతుందా? ఆ రకంగా సంస్థ కూడా నిలబడదు, కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు, చిన్న భిన్నం అవుతుంది. మనము దానికి కారకులం అవుతున్నాం. ఒకవేళ మనలో అటువంటి వ్యవహారం ఉంటే మన వ్యవహారం కూడా మారాలి, మనం కూడా మారాలి. అప్పుడే ఇటువంటి ఇది తప్పుడు వ్యవహారంతో ఇది వరకు చిన్న భిన్నమైంది, వేరైపోయినటువంటి దానికి మనం సహకరించాలి అంటే మన తప్పుడు వ్యవహారాన్ని వదులుకోవాలి. ఇదే వైరాగ్యం అంటే ఏంటంటే దాని నుండి మనసు మార్చుకోవాలి. ఏ తిండి తింటే మనకు రోగాలు వస్తుండేనో, ఏ తిండి తింటే మనకు నానా అవస్థలు పడుతుండేమో, ఏ తాగుడు వ్యవహారంతో ఇల్లు గుళ్ళై ఇంట్లో గొడవలు అవుతుంటాయో వాటిని మానుకోవాలి. అసత్యము, దొంగతనము ఇటువంటివన్నీ మానుకోవాలి. ఇది మానుకోవడమే వైరాగ్యం, అంతే. తదుపరి మూడవ సాధనము షట్క సంపత్తి, అనగా 6 విధములకు కర్మలను ఆచరించుట. ఒకటి శమము అంటే శాంతం, ఓర్పు, నిగ్రహము, నిలకడ, తొందరపడకుండుట. ఇవన్నీ శమము కిందకు వర్తిస్తాయి. తన ఆత్మను అంతఃకరణమును అధర్మాచరణము నుండి తొలగించి ధర్మాచరణమున ఎల్లప్పుడూ ప్రవృత్తము చేయుట. అంటే అంతఃకరణను అధర్మంలో మనం చేసేటువంటిది నోటికి ఏదొస్తుంది, ఎదుటి వారిలో గొప్పదనము తన ప్రత్యేకతను చాటుకోవడానికి ఇష్టం వచ్చిన అబద్ధాలు ఆడడం. అప్పుడు కొత్త వాళ్ళు అయితే అమ్మో ఇంత పవిత్రుడా, ఇంత మంచివాడా అని చెప్పేసి నమ్ముతుంటారు. ఇక వారితో పాటు ఉండగానే రోజు అలాంటి అబద్ధాలు ఆడుతూ ఉంటుంటే ఈ వ్యక్తిని అసలు లెక్క చేయకుండా పోతుంటారు. అందు గురించి అంతఃకరణము అధర్మాచరణం అంటే అబద్ధాలు ఆడడం, దొంగతనం చేయడం, ఇటువంటి దాంట్లో మన ప్రవర్తన ఎక్కడైతే ఉందో ఆ ప్రవర్తనను తగ్గించుకోవడం శమం. ఆ తగ్గించినటువంటి దాన్ని ఇక్కడ పిల్లలు చెడిపోయే రహస్యం ఉన్నది అనమాట. పిల్లలు రహస్యం చెడిపోయే దాంట్లో తెలియని వారు ఏం చేస్తుంటారు అని అంటే వద్దు అంటారు.
వాళ్ళు ఏదైనా చెయ్యాలని, ఏదైనా పట్టుకోవాలని, ఏదైనా తినాలనేటువంటి ఉత్సాహం అనేటువంటి ఎనర్జీ ముందుకు వస్తున్నప్పుడు వీళ్ళు వద్దు అని దాన్ని ఆపేస్తుంటారు. ఇక సంస్కారవంతులు ఏం చేస్తుంటారు అని అంటే వాళ్ళను వద్దు అనరు. మీరు ఎప్పుడైనా గమనించండి, సంస్కారవంతుల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలకు వద్దు, లేదు, కాదు అనే శబ్దాలు తక్కువగా వాడి మనం చేసిన పనులే వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు ఎట్లా చేస్తుంటారు అని అంటే, ఆ పిల్లవాడు అది కత్తి పట్టుకోవడానికి పోతే, బ్లేడ్ పట్టుకోవడానికి పోతే, ఇదిగో నన్ను నీకు చాక్లెట్ కావాలా అని చెప్పేసి ఇటు మనసు మార్పింపజేయడం. ఇగో ఆ నిప్పు దగ్గరికి పోతుంటే, ఇగో నీకు ఇది కావాలా, లడ్డు కావాలా అని చెప్పేసి మనసు మార్పింపజేయడం. మనసు మార్పింపజేస్తుంటే లోపల ఏం జరుగుతుందంటే, ఆ పిల్లవాడి లోపల ఏం జరుగుతుందంటే, ఏ పని చేయడానికైతే ఆ ఊర్జ ఎనర్జీ ముందుకు దూసుకొస్తుందో దానిని మార్పింపజేశారు. ఇప్పుడు కాలువలో వస్తున్నటువంటి నీళ్లు నేరుగా పోతే అక్కడ కాలువ దిగిపోతుంది, పంట పాడైపోతుంది అన్నప్పుడు దాన్ని అడ్డుకట్ట వేస్తే ఇంకొక వైపు పోతుంటాయి కదా. కరెంటు బయట వైర్లు బయట ఉన్నాయి, అది ఇంకొకరికి ప్రమాదం జరుగుతుంది అని అన్నప్పుడు అక్కడ నుండి తీసి ఇంకొక వైపు పెడుతుంటారు కదా. డైవర్ట్, మనసు మార్పింపజేయడం, ఇది సంస్కారవంతులు చేస్తుంటే ఆ సంస్కారవంతుల సాన్నిధ్యంలో ఎదుగుతున్న పిల్లలకు వాళ్ళకు కోపం రాదు. వాళ్ళ ముఖము విరబూసినట్టుగా నవ్వుముఖంగా ఉంటుంటది. ఇరిటేషన్, ఒత్తిడి అనేటువంటిది రాదు. ఎవరిదైతే వద్దు వద్దు అని అంటుంటారు కానీ ఏం చేయాలో అది చెప్పారు. అందుకే ఆ ఇరిటేషన్. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంటదంటే, పరిగెత్తుకుంటూ వస్తుంటే అక్కడ బావియో గొయ్యో ఏదో ఉంది, కానీ అక్కడ దాని నుండి అందులో దగ్గరికి వచ్చాక తెలిసింది దాన్ని పట్టుకోవడానికి ఏమీ లేక మనల్ని మనం నియంత్రించుకోలేక దాంట్లో పడిపోతాం. ఇప్పుడు ఉరికి వస్తున్న వచ్చి ఒక పిల్లి వచ్చి స్తంభానికి గుద్దుకున్నది అనుకోండి, దాన్ని ఏమైతుంటది? ఆ రకంగా ఎనర్జీని నియంత్రించడం లేకపోవడం వల్ల ఆ ఇరిటేషనే ఇంతింతై వటుడింతై అనేది అది వయసు వచ్చిన తర్వాత కోపము, ఈర్ష్య, ద్వేషాలకు దారి తీస్తుంటది. అందుకని ఈ శమం దగ్గర అధర్మాచరణము నుండి తొలగించి ధర్మాచరణను ఎల్లప్పుడూ చేయుట. ఇప్పుడు ఈ గురుకులంలో చేసేటువంటిది అదే, ఆసనమాలలో చేసేటువంటిది అదే. నువ్వు అది చేస్తున్నావు కదా, అది కాదు ఇది చెయ్యి, అలా కాదు ఇలా చెయ్యి. అందుకే ఈ యొక్క సంధ్యోపాసన చేయడం, ధ్యానం చేయడం, యజ్ఞం చేయడం, ఈ పూజలు చేయడం, జపం చేయడం, ఇవన్నీ అటు ఆ రకంగా తిట్టుకోవడం, తన్నుకోవడం, ఒకరినొకరు నిందించుకోవడం కాదు, ఈ రకంగా చేయి. ఈ రకంగా మనసు మార్పింపజేయడం. రెండవది దమము. శమం అయిపోయిన తర్వాత దమం ఏంటంటే శ్రోత్రేంద్రియములను, శరీరమును వ్యభిచారాది దుష్కర్మముల నుండి వేరుగా నుంచి జితేంద్రియత్వాది శుభకర్మలందు లగ్నము చేయుట. ఈ యొక్క దమము అంటే ఈ దుష్కర్మం. దమము అంటే ఏంటంటే తమను తాము అదుపులో ఉంచుకొనుట. శ్రోత్రము వంటి ఇంద్రియాలు, శరీరమును వ్యభిచారాది దుష్కర్మముల నుండి వేరుగా నుంచి జితేంద్రియత్వాది శుభకర్మలందు లగ్నము చేయుట. ఇది ఎవరైనా చేస్తారా? ఎవరు వేరు చేస్తారా? ఏదైనా దుర్వాసన వస్తుంటే ఆ దుర్వాసన నుండి ముక్కును వేరు చేస్తారా? ఎవరైనా శరీరం నుండి ఏదైనా తప్పుడు పనులు చేస్తుంటే ఆ శరీరమును ఆ వ్యభిచారం వంటి కర్మల నుండి వేరు చేస్తారా? కాదు. మనల్ని నియంత్రించుకోవాలి, మనల్ని మనం అదుపులో ఉంచుకోవాలి, ఓపిక పెట్టాలి, తొందరపడకూడదు, ఆంతరికంగా చేసుకోవాలి. అంతే కదా. అందుకని ఇది మనల్ని మనం నియంత్రించుకోవడం మినహా ఇంకేమీ కాదు. ఇప్పుడు ఈ పాట పాడుతుంటారు చూడండి, పట్టుకోండి తొందరగా. దుష్కర్మల నుండి మమ్ము దూరముగా నుంచవా. మేమున్నాము ఓ దేవుడా, మేమైతే చేస్తాం, నువ్వు మమ్మల్ని ఉంచాలి. అర్థమవుతుందా? ఎవరు మాట్లాడట్లేదు, అందరూ అలవాటు పడ్డారు. తప్పు కాదు, ప్రయత్నం కూడా చెయ్యాలి, రెండు ఉండాలని అర్థం గురుజీ. ఉండాలని కాదు అమ్మగారు, తప్పుకోవాలి. చెడు నుంచి ఎంత తొందరగా తప్పుకుంటే అంత బాగుపడతారు. ప్రయత్నం అని కాదు, ప్రయత్నం కోసం ఎదురు చూడడం కాదు, అది
మంచిది కాదు అన్నప్పుడు దాని నుండి వచ్చేసేయాలి అంతే. మూడవది ఉపరతి, దుష్ట కర్మముల పునర్చు పురుషుల నుండి ఎల్లప్పుడూ దూరముగా నుండుట. అంటే ఈ భాష చూడండి, ఇందులో తప్పేందంటే ఆడవాళ్ళకు పూర్తిగా అనుమతి ఇచ్చాడు అనమాట, స్వేచ్ఛ, లైసెన్స్ ఇచ్చాడు అని కాదు. పురుషుల అంటే పురుషార్థం చేసేవారు, అందులో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, నపుంసకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరైతే పురుషార్థం చేస్తారో వారందరికీ వర్తిస్తుంది. పురుష అన్న శబ్దం శరీరానికి వర్తించదు, జీవాత్మకు వర్తిస్తుంది. నాలుగవది తితిక్ష. తితిక్ష అంటే నిందాస్థుతులు, హాని లాభము ఎంతగా భావించినను హర్షశోకాదులకు లోనుగాక ముక్తి సాధనములందు ఎల్లప్పుడూ తగులుకొని ఉండుట. తగులుకొని ఉండడం ఏంటి అంటే ముక్తి సాధనములలో ఎప్పుడు మునిగి ఉండడం, అదే పనులు చేసుకోవడం. ఈ మడిగట్టుకోవడం అంటే, యజ్ఞోపవీతం వేసుకోవడం అంటే, నిత్యాగ్నిహోత్రం అంటే, మళ్ళీ ఆశ్రమ సేవ అంటే, ఇదంతా ఇదేంటంటే ఒక నియంత్రణలో. ఇదివరకేమో ఏది చేస్తున్నామో ఎవరికి తెలియదు, ఎప్పుడు తింటున్నామో ఎప్పుడు పడుకున్నామో ఏదీ లేదు. ఇప్పుడు యజ్ఞోపవీతం వేసుకున్న తర్వాత ముందు సంధ్యోపాసన, అగ్నిహోత్రం చేసిన తర్వాతనే మిగతా పనులు. ఇప్పుడు మడిగట్టుకున్నామంటే ఆ వ్రత దీక్ష అయిపోయే వరకు ఆ రకంగా ఉండడం. ఆశ్రమ సేవ అని అంటే ఆ సేవ సమయం అయిపోయే వరకు వేరే ఆలోచించకూడదు అనేటువంటిది ఒక నియంత్రణలో ఉండడం. నిందాస్థుతులు, నింద ఇతరులను నిందించడం, మరి స్తుతి, పొగడతలు, ముఖస్థుతి చేయడం, హాని లాభములు. అంటే ఈ నిందాస్థుతులలో ఏంటంటే ఒకటేమో పనిగట్టుకొని నిందించడం ఒకటేమో ఉన్న గుణాలను ఉన్నదిన్నట్టుగా చెప్పడం ఒకటి. ఎవరైతే సంస్కారము కానీ మంచి విద్యావంతుల సంపర్కంలో లేరో, మంచి విద్యలు చదవరో, స్వాధ్యాయం చేయరో, అటువంటి వారికి యథార్థం మాట్లాడేవారే మమ్మల్ని దూషిస్తున్నారు అనేటువంటిది వాళ్ళకి తెలుస్తుంటుంది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అన్నట్టుగా. ఇక అందుకే ఒక సామెత కూడా వచ్చింది కదా, యథార్థవాది లోక విరోధి. అంటే లోకం అంతా ఎవరికి అని అంటే యథార్థంగా ఉన్నట్టుగా చెప్తే కోపం వస్తుంటది. అంటే ఎవరికైతే కోపం వస్తుంటది అని అంటే ఎవరైతే అదే తప్పుడు ప్రవృత్తిలో ఉన్నటువంటి వారికి కోపం వస్తుంటది. ఇక మంచి వారు ఏమంటారు, అవును ఉన్నది చెప్పిండు, ఆయన లేనిదైతే ఆరోపణ చేస్తలేడు కదా అనేది ఆలోచిస్తుంటారు. హాని లాభం. హాని లాభం అంటే ఇప్పుడు ఎవరైతే ఇతరుల శ్రమను దోచుకుంటున్నారో, అంటే డబ్బులు దోచుకోవడమే కాదు, శ్రమను దోచుకుంటున్నారో వారు వాళ్ళ శ్రమను వాళ్లకు హాని చేస్తలేరు, తమ పుణ్యానికి హాని చేసుకుంటున్నారు. ఎట్లా పుణ్యానికి హాని చేసుకుంటున్నారు అంటే, ఉదాహరణకు మనకు ఇంట్లో రేషన్ అయిపోతే రేషన్ తెచ్చుకుంటాం, గ్యాస్ అయిపోతే గ్యాస్ తెచ్చుకుంటాం, సెల్ ఫోన్లో రీఛార్జ్ అయిపోతే రీఛార్జ్ చేసుకుంటాం, అవి కనపడే వస్తువులు. కానీ ఇతరులతోటి కలిసి ఉన్నప్పుడు, మన కోసం వేరే వాళ్ళు సమయం వేచిస్తున్నప్పుడు, మరి మనం సంపాదిస్తున్నటువంటి సంపాదన మనకు జ్ఞానోదయం కలిగిస్తున్నారు కాబట్టి మరి వాళ్ళకు మేలు చేయాలి కదా. ఇప్పుడు ఆ రకంగా ఇప్పుడు ఈ ఆశ్రమంలో పరిస్థితి ఏంటంటే వైఫై బిల్లు కట్టుకోవాలి, పోయిన నెల ఎవరు కట్టలేదు, మరి ఇప్పుడు నెల కట్టుకోవాలి కదా. మరి ప్రభాకర్ గారు సూచిస్తూనే ఉన్నారు, మరి వేరే వాళ్ళు మేల్కొనకపోతే మనకు సమయం ఇస్తున్నారు, చేస్తున్నారు. అంటే మనం సంపాదించే సంపాదన మన వరకే, మనకు తిండి భార్య పిల్లలకే వినియోగం అవ్వాలి, కానీ మన జ్ఞానోదయానికి పనికి రాకూడదు అన్నట్టే కదా. దానికి ఖర్చు చేయట్లేదు కదా. మరి సాత్విక దానం అన్నప్పుడు చేయాలి కదా. అందుకని ఈ హాని వాళ్ళు హాని చేసుకుంటున్నారు, వాళ్ళ పుణ్యాన్ని పులకరింపజేయట్లేదు, వాళ్ళ పుణ్యాన్ని ప్రవర్ధమానం చేసుకోవట్లేదు అన్నట్టుగా. అందుకని హాని లాభం. లాభం ఏంటంటే వాళ్ళకు మిగులుతుంది కదా,
మిగులుబాటు అవుతుంది కదా, దాన్నే చూసుకుంటున్నారు తప్ప మిగతాది ఏది చూసుకోవట్లేదు. అందుకని హాని లాభం ఆధ్యాత్మికంగా ఆ రకంగా నష్టం చేసుకుంటున్నారు. ఎంతగా ప్రాప్తించినను హర్ష శోకాదులకు లోనుగాక, హర్షము శోకము వంటి వాటికి లోను కాకుండా ముక్తి సాధనములందు ఎల్లప్పుడూ మునిగి తేలాలి, ఎప్పుడు అందులోనే ఉండాలి. ఏ పని చేస్తే నాకు ఉత్సాహం వస్తుంది, ఏ పని చేస్తే నాకు లాభం వస్తుంది, నేను ఎవరికి సహకరిస్తే, ఇప్పుడు పడిపోయే వారిని పట్టుకోండి, ఏమంటాడంటే దేవుళ్ళ వచ్చి కాపాడావు. ఒకేసారి మనల్ని దేవుణ్ణి చేస్తుంటారు. అదే మన కాలడం పెట్టండి, అమ్మ నీ దుబ్బ దగ్గర నన్ను పడగొట్టావు అని చెప్పేసి శాపనార్థాలు పెడుతుంటారు. అంతే తేడా, ఇంకేమీ లేదు. ఏదైతే మనకు ఉత్సాహం, ఒక మొక్క పెడితే మనకు ప్రాణవాయువు వస్తుంది, మనకు ఉల్లాసం ఉత్సాహం చూడడానికి బాగుంటుంది. ఒక పెంపుడు జంతువును పెంచితే దాని యొక్క పెళ్లి చేసుకుంటే భార్యతోటి కాలక్షేపం, పిల్లలతోటి ఆనందం, కుటుంబం ఒక నిర్మాణం అవుతుంటది. ఈ రకంగా మనకి ఏదైతే మనల్ని ఉత్సాహపరుస్తుందో, ఏదైతే మనల్ని అనుగతిస్తుందో, కనపడింది ఏంటంటే ఆధ్యాత్మికంలోనే మోసపోతుంటారు అన్నట్టు. అత్యంతగా సాత్వికమైనటువంటి వారు సరళంగా ఉంటుంటారు. ఇక ఎవరైతే నేను ఎందుకు ఇవ్వాలి, ఆయనకి ఎందుకు ఇవ్వాలి, ఇది ఎందుకు ఇవ్వాలి, అది ఎందుకు ఇవ్వాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఎప్పటికీ పైకి లేవరు. వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి, ఎవరేం చెప్తుంటారో తెలుసు, ఏ పుస్తకంలో ఉన్నదో తెలుసు. కానీ దానివల్ల ఏంటంటే వాళ్ళ జీవితం ఏంటంటే దర్విపాక న్యాయం అని చెప్పేసి ఒక న్యాయం ఉంది ఆ న్యాయశాస్త్రంలో. ఏమంటారు అంటే ఆ దర్విపాక న్యాయం, ఆ గరిటె అన్ని వంటలలో తిరుగుతుంది, కానీ ఏ వంటలో ఏ రుచి ఉందనేది గరిటెకు తెలియదంట. ఎందుకంటే దాని జీవితంలో మార్పు లేదు. అందుకని వాళ్ళకి తెలిసినా కూడా చేయరు. అందుకని క్రిస్టియన్ కానీ హిందూ కానీ ఏ మత సంప్రదాయం అయినా సరే సంపాదనలో 10% ఆధ్యాత్మిక ఉన్నతి కోసం మనం సహకరించాలి అనేటువంటిది నియమం. అదే ఆలోచించండి. అందుకని ఎంత చెప్పినా కూడా స్పందించట్లేదు, మరి సహకరిస్తేనే కదా అయ్యేది. ఈ నెలది వైఫై బిల్లు కట్టాలి, అందుకని ఎవరో ఒకరు ముందుకు రావాలి. 5వది శ్రద్ధ. ఈ తగులుకొనడం అంటే ఏంటంటే అది పట్టుకున్నప్పుడు విడవద్దు, విడవకుండా దానిని అనుసరించడమే తగులుకోవడం. 5వది శ్రద్ధ. వేదాది సత్యశాస్త్రములందును వాని జ్ఞానముతో పూర్ణులు, ఆప్తులు, విద్వాంసులు, సత్యోపదేష్టలు అయినటువంటి మహాశయుల వచనములందు విశ్వాసం ఉంచుట. ఈ రకంగా ఇప్పుడు ఇక్కడ అందరినీ శరీరముతో చూడకూడదు, అందరినీ శరీరముతో కన్నులతో చూడకూడదు. శరీరంతో చూడకూడదు అని అంటే మనకు కళ్ళకు కనబడుతున్నారు కాబట్టి వాళ్ళ శరీరంతో చూడొద్దు. వాళ్ళని ఏంటంటే ఆత్మతో చూడాలి, అంతఃకరణంతో చూడాలి, బుద్ధితో చూడాలి, తెలివితో చూడాలి. వాళ్ళు ఎటువంటిది ఉంది, వాళ్ళు ఏ రకంగా మనకు సహకరిస్తున్నారు, వాళ్ళ వల్ల మనం ఏ రకంగా ఉపకృతులం అవుతున్నాము అనేటువంటిది. అందుకని వేదాది శాస్త్రములందును వాని యొక్క జ్ఞానముతో పూర్ణులు కావడం, ఆప్తులు కావడం, విద్వాంసులై ఉన్నటువంటి వారు, సత్యోపదేశం చేస్తున్నటువంటి మహాశయుల వచనములందు విశ్వాసం ఉంచుట. వాళ్ళు చెప్పారంటే మనం ఆచరించాలి. ఆచరించినప్పుడు మనకేదైనా ప్రతికూల వాతావరణం ఏర్పడితే వాళ్ళను అడగాలి, మీరు ఇలా చెప్పారు, ఇలా చేశారు. ఇక్కడ ఒక దృష్టాంతం చూడండి. మా గురువు గారు ఓం ప్రకాష్ గురువు గారు వారికి పద వాక్య ప్రమాణజ్ఞ, ప్రతి పదాన్ని వాక్యాన్ని ప్రమాణబద్ధంగా చూపించేటువంటి పదవాక్య ప్రమాణజ్ఞ బ్రహ్మదత్తి జిజ్ఞాసు వారి పేరు. వారి జీవితంలోని ఘటన ఏంటంటే వారు ఎప్పుడు మనతోటి కూర్చున్నా చేస్తున్నా కూడా వారి మనసులో వేదము ఆధ్యాత్మికమే తిరుగుతుంటది. అటువంటి వారు వేద భాషను చేస్తూ కూర్చుండి రాసుకుంటున్నారు. ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, గురూజీ అన్నాడు. అంటే అతను వచ్చింది గమనించాడు. గురూజీ అంటే ఏదో చెప్తున్నాడు అని చెప్పేసి తను ఆలోచించే విషయాన్ని వదిలేసి, ముఖం మాత్రం పుస్తకంలోనే ఉంది, తాను ఆలోచించే విషయాన్ని వదిలేసి అతను చెప్పేటువంటి మాట పైన దృష్టి పెట్టాడు. గురువుగారు నా వైపు చూస్తలేరు అంటే, నా మాట వింటలేరు అని చెప్పేసి ఇతను కొద్దిసేపు అలాగే ఉన్నాడు.
మరి కొద్దిసేపటికి ఇతను ఏం చెప్తలేడు అని చెప్పేసి గురువు గారేమో మళ్ళీ ఆలోచించడం చేయడం మొదలు పెట్టాడు. మళ్ళీ కొద్దిసేపటి గురువుజీ ఈ రకంగా గురూజీ అంటాడు. గురువు గారేమో మరి చాలా లోతైన విషయాలు ఆధ్యాత్మికంగా ఉంటాయి కాబట్టి కొద్దిసేపు మనసు మళ్ళీ అతని వైపు దృష్టి పెట్టడం జరుగుతుంటుంది. ఎందుకంటే మళ్ళీ పుస్తకంలో చూడాలి, పుస్తకంలో చూడకపోతే మళ్ళీ దాన్ని వెతుక్కోవాల్సి వస్తుంటుంది. అందుకని అతని వైపు దృష్టి పెడితే, మనసు పెడితే అతడు గురువు గారు నా వైపు చూడట్లేదు, నాతో మాట్లాడట్లేదు అని చెప్పేసి మళ్ళీ కొద్దిసేపు మౌనంగా ఉంటున్నాడు. ఇంకా గురువు గారు ఏమంటారు, అతడు ఏమి చెప్తలేడు కదా అని చెప్పేసి తన పనిలో తను మునిగిపోతున్నాడు. మళ్ళీ కొద్దిసేపటికి అతడు గురూజీ అంటాడు. ఇట్లా చాలాసేపటికి అయ్యే వరకు గురువు గారికి ఏంది నీ సమస్య ఏంది చెప్పు చెప్పు గురూజీ అంటుంటావు అని అంటే బుడ్డోడు ఏడుస్తున్నాడు అన్న. బుడ్డోడు ఏడుస్తున్నాడంటే బుడ్డోడు ఏడుస్తే నేనేం చేయాలంటే మీరేమైనా మా ఉపాయం చెప్పాలి. నేనేం ఉపాయం చెప్పాలంటే వాడు తెల్లందాకా పొద్దున్నకి ఏడుస్తున్నాడు గురూజీ, మాకు నిద్ర పడతలేదు వాడి వల్ల అని అంటే ఎక్కడ నొప్పి లేస్తుందంటే తల నొప్పి లేస్తుంది అని అంటున్నాడంటే పోయి ఒక మేకు కొట్టానండి. పోతుందా గురూజీ అంటే పోతుందండి. అట్లకి పోయి అతను ఏం చేసాడు, భార్యతో పిల్లవాడిని తలని పట్టుకోమని చెప్పేసి ఆ మేకు తీసుకొని ఆ తలకు కొట్టేసరికి అతను చనిపోయాడు. మళ్ళీ కొద్ది రోజులకు వచ్చాడు ఇది గురూజీ అని. అప్పుడు గురువు గారు ఏంటంటే వేరే ఎవరితో మాట్లాడుతున్నాడో సంతోషంగా ఉన్నాడు. ఇతను చూడగానే వచ్చావా అన్నాడు. వచ్చాను గురూజీ అన్నాడు. ఎట్లున్నాడు గుడ్డోడు అంటే వాడు పోయాడు అన్నాడు. ఎక్కడ పోయాడు అన్నాడు. చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అంటే మీరు తలకు మేకు కొట్టమన్నారు కదా, మేకు కొట్టమంటే చనిపోయాడంటే వరిని దుంప దగ్గర నేను చెప్పింది ఏంటి, నువ్వు నన్ను విసిగిస్తుంటే నేను అలా అన్నానే కానీ నువ్వు నిజంగానే వెళ్ళి మేకు కొడితే ఏమన్నట్టు. ఇది ఇట్లా జరుగుతాయండి అని. అందుకని మా విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి ఎవరైనా ఏదన్నా అంటే. అందుకని వాళ్ళని శరీరంతో చూడొద్దు. శరీరంతో చూస్తే మనం మోసపోతాం. వాళ్ళని తెలివితో చూడాలి. ఎవరితోటైతే మనం ఉపకారం పొందుతున్నామో, ఎవరితోటైతే మనం జ్ఞానం పొందుతున్నామో వాళ్ళని మన తెలివితోటి, మన బుద్ధితోటి చూడాలి. బుద్ధితోటి చూసినప్పుడే వాళ్ళ విలువేంటో మనకు తెలుస్తుంటుంది. శరీరంతో చూస్తుంది మా ఆయన పండితుడు అన్నట్టు ఇంతవరకే కనబడుతుంది. ఎందుకంటే ఆ బట్టలు వేసుకుంటున్నాడు కాబట్టి పండితుడు అనేది తెలుస్తుంటుంది. కానీ మన తెలివితోటి, మన జ్ఞానంతో చూస్తే వారిలో ఉన్నటువంటి విద్వత్త, వారిలో ఉన్నటువంటి నైపుణ్యము, ఆ యోగ్యత అనేటువంటి అవన్నీ తెలుస్తుంటాయి. అందుకని పెద్దవాళ్ళు, గురువుల వారి మాట మీద విశ్వాసం ఉంచాలి. 6వది సమాధానం. సమాధానం అంటే చిత్త ఏకాగ్రత. చిత్త ఏకాగ్రత అంటే విషయంలో మునిగి ఉన్నాడు. ఇప్పుడు ఇది తెలుగు భాషలో బీరిపోవడం అంటారు. మరి ఇన్ని రోజులు వరలక్ష్మమ్మ గారు కూడా చెప్పలేదు. ఈ బీరిపోవడం అంటే ఏంటంటే ఏదో ఒక విషయం మీద కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే ఉంటారు, తెరిచిన కళ్ళు తెరిచినట్టే ఉంటారు, రెప్ప వాల్చకుండా అలాగే ఉంటారు. వాళ్ళ ముందు నుంచి దొంగలు ఏదైనా తీసుకుపోవాలన్నా తీసుకుపోతుంటారు, పిల్లి వచ్చి పాలు అయిపోతుంటది, ఏదైనా వాళ్ళకి తెలియదు. మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి వారి శరీరాన్ని తట్టి చెప్తేనే తెలుస్తుంది. గమనించారా? పరధ్యానం. పరధ్యానం అంటే అదేనా ఆచార్య? పరధ్యానం అదే దాన్ని బీరిపోవడం అంటుంటారు. ఆ రకంగా చిత్త ఏకాగ్రత అంటే మనకు ఇష్టమైనటువంటి విషయంలో మునిగిపోవడం. ఈ 6ను కలిసి 3వ సాధనం. సమయం అయిపోయింది, ముందుకు తీసుకెళ్ళండి. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి తర్వాత. మ్యూట్ లో ఉన్నారు ప్రభాకర్ గారు, మైక్ బంద్ ఉంది. పని చేస్తలే. ఇది చిన్నగా ఉంది కదా ఆచార్య, 4వది 2 లైన్లు ఉంది, అయిపోతుంది ఒకటి. ముక్తికి 4వ సాధనము ముముక్షత్వం. ముముక్షత్వం అంటే ఆకలి దప్పికలచే పీడితుడగు వ్యక్తికి అన్నపానములకు తక్క మరి ఏదియో, తక్క కంటే తప్ప అంటే బాగుంటదేమో అనిపిస్తుంది. మరి ఏది రుచింపనట్లు ముక్తి సాధనములందు తప్ప ఇతర తక్కనే బాగుంది. మరి ఈ రకంగా చూస్తే ఇక్కడ తప్ప ఇచ్చింది కదా. ఆ ముక్తి యొక్క ఆకలి దప్పికలచే పీడితుడైనటువంటి వ్యక్తికి అన్నపానములు తక్క మరి ఏది రుచింపనట్లు ముక్తి సాధనములందు తప్ప ఇతర వస్తువులందు ప్రీతి లేకుండుట ముముక్షత్వం అనబడింది.
అంటే ఇక, ముండే ముండే మొదలు భిన్న తుండే తుండే సరస్వతి అని అన్నట్టుగా ఏ మతం వారికి ఏ గురువు గారి ఉపదేశం అందినా ఏ ధర్మ గ్రంథం అందినా వారు దాంట్లోనే పోవడం. క్రిస్టియన్ల వాళ్ళకు ఆర్య సమాజం రమ్మన్నా ఆర్య సమాజం వాళ్ళకి క్రిస్టియన్లకు పోమన్నా కాదు, వాళ్ళు పోలేరు. ఎందుకంటే వాళ్ళకి అది ఈ నచ్చింది, అది చదువుతున్నారు, ఆ విషయాలతోటి ప్రభావితమై ఉన్నారు. అది అందుకని ముక్తి కోసం ప్రయత్నించేవారు ఇందులో ఈ విషయాలే మాట్లాడుతుంటారు. ఇక దొంగతనం అబద్ధాలు ఆడేటువంటి వారు వాళ్ళ దృష్టితోటి మాట్లాడుతుంటారు. అర్థమైందా ప్రభాకర్ గారు? అవునవును. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి సత్యార్థ ప్రకాశం సత్సంగం ద్వారా సాధన చతుష్టయం అనే ఈ విషయాలు తెలుసుకుంటున్నాం. మంచి కర్మలలో ఆనందం, ఉత్సాహం, నిర్భయత, చెడు కర్మలందు భయము, శంక, లజ్జ ఇలాంటి అన్ని పరమాత్మ వల్లనే మనము అనుభూతి చెందుతున్నామని ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. తర్వాత ఇక్కడ ద్వితీయ సాధనం, ప్రథమ సాధనం ధర్మాచరణము, ద్వితీయ సాధనము వైరాగ్యము, మూడవ సాధనము షట్క సంపత్తి, నాలుగవ సాధనము ముముక్షుత్వము. ఈ విషయాలపైన అత్యంత లోతైన అనేక ఉదాహరణలతో ఎన్నో విషయ పరిజ్ఞానాన్ని మనకు ఆచార్య గారు అందించారు. వారికి ధన్యవాదములు. ఈ విషయాలన్నీ అందరికీ ఈ జ్ఞానాన్ని అందించడానికై ఈ ఎపిసోడ్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను నొక్కుదాం. ఈ ఎపిసోడ్ను 1-2 సార్లు విని ఇంకేమైనా సందేహాలుంటే ప్రశ్నల రూపంలో కామెంట్ బాక్స్లో రాసి సందేహం నివృత్తి జరిగిన తర్వాత జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుచున్నాను. తర్వాత ఈరోజు శుక్రవారం వైదిక సంధ్య 2వ బ్యాచ్ వాళ్ళు ఎవరైనా ఉంటే చేయించాలి. బాలరాజు గారు బయట ఉన్నాను జరా. సరే, అలాగే రేపు చేపిస్తా. వారికి అవకాశం చేస్తాను. తర్వాత ఎవరైనా చేయించండి. భాగ్యలక్ష్మి వైదిక సంధ్య చేయించుకున్నారు. ధన్యవాదాలు. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. అత వైదిక బ్రహ్మ సందేయోజ్యము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృత అపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये शैन्योरपि स्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ कं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भूः, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ ऋतं च सत्यं चाभिधातपसोऽध्यजायत, ततो रात्र्या जायत, ततः समुद्रो अर्णवः, ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत, अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशि, ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत्, दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः, ॐ षण्णो देवीरभिष्टया
आपो भवन्तु पीतये शैन्योरभिस्रवन्तु नः। ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझं वेदद्मः दक्षिणादिगिन्द्रोऽधिपति स्थिरच्चिराजिरक्षिता पितरैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझं वेदद्मः प्रतीचीदिगुवर्णोऽधिपतिः वृदा कुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझं वेदद्मः उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझं वेदद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझं वेदद्मः उरुद्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझं वेदद्मः ॐ जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः सनः पर्षदति दुर्गाणि विश्वा नावेवा सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वर्णस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यं बुद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् ॐ तच्चक्षुर्देवहितं पुरुस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रब्रवाम शरदशतम् अदीनस्याम शरदशतं भूयच्च शरदशतात् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे రక్షక సచ్చిదానంద స్వరూప జగతుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపం మేము నిత్యం ఉపాసింతుము. మాకు సద్బుద్ధులనిచ్చి సత్క్రమము ఆచరించినట్టు అనుగ్రహింపము స్వామి. హే పరమేశ్వర దయానిదే మీ కృప వల్ల జప ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించినట్టు అనుగ్రహింపము స్వామి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शैन्योरभिस्रवन्तु नः. ॐ शान्ति शान्ति शान्तिः इति वैदिक ब्रह्म संदेह आचार्य जी. ओम नमस्ते आचार्य जी. सर्वेभ्यो नमो नमः आचार्य जी. ధన్యవాదములు. శాంతి పాఠం. శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సమా శాంతిరేధి. ఓం శాంతి శాంతి
శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. సర్వేభ్యో నమో నమః. సర్వేభ్యో నమో నమః.